ఇక సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు వినూత్న నిరసన చేపట్టారు. ఖాళీ మద్యం సీసాలు పాస్బుక్లపై పెట్టి ఆందోళన చేపట్టారు. అన్నదాతల ఆందోళనతో మిరుదొడ్డి మండలం అల్వాలలో రైతు వేదిక వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అధికారులను రైతు వేదికలో బంధించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ రఘునందన్ రావు యూరియా కొరత లేదని కథలు చెప్పారని రైతులు మండిపడ్డారు. మద్యం సరఫరాపైనే ప్రభుత్వానికి ధ్యాస ఉందని మండిపడ్డారు. యూరియా సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు అంటే ఊళ్ళలో రైతులు ఏమంటారు అంటే లైన్ లో ఉన్న వాళ్ళు రైతులు కాదు, ఓన్లీ రాజకీయం పబ్బం చేసుకునేందుకే లైన్లలోకి వచ్చి ఉంటురు అని చెప్పు మంత్రులు మాట్లాడుతారు. ఇదంతా రైతులు కాదా? ఈ రైతుల గోస కాదా? కాంగ్రెస్ పాలన వచ్చింది ఇందుకేనా? మేము 10 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా ఈ ఊరియా సంచుల కోసము లైన్లో నిలవలేదు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది. మేము మాలాంటి వాళ్ళు ఒక యువ రైతులు మాట్లాడితే ఇదో రాజకీయం పబ్బం గడుపుకుంటారు అంటారు. మేము పొద్దుగాల